శివాయ. ఇవాళ సాధకుల కోసం ఒక అత్యంత రహస్యాన్ని చెబుతున్నాను, సావధానంగా వినండి. ఈ రహస్యం మరణం తర్వాత ఆత్మ ఏం చూస్తుంది, తంత్రం దీని గురించి ఏం చెప్పింది అనే దాని గురించి చెప్తాను, వినండి. మరణం తర్వాత 3 రోజులు ఆత్మ ఏమి చూస్తుంది? మీరు చనిపోయిన మొదటి రాత్రి మీ శరీరం పక్కనే మీరే కూర్చొని ఉంటారు, కానీ ఎవ్వరూ మిమ్మల్ని చూడడు. మీరు పిలిచినా వినిపించదు, తాకినా స్పందన రాదు. అక్కడ మొదలవుతుంది జీవితంలో మీరు ఎన్నడూ అనుభవించని ఒంటరితనం. ఇది భూతం కథ కాదు, ఇది భయపెట్టే కథ కాదు, ఇది వేలాది సంవత్సరాల తాంత్రిక సంప్రదాయం చెప్పిన ఒక అనుభవం. ఒక ప్రశ్న: మరణం తర్వాత చైతన్యానికి ఏం జరుగుతుంది? శరీరం ఆగిపోయాక నేను అనే అనుభూతి ఏమవుతుంది? మనిషి జీవితంలో అత్యంత పెద్ద రహస్యం జీవితం కాదు, మరణం. ఎందుకంటే జీవితం గురించి మాట్లాడే ప్రతి మనిషి మరణం దగ్గరకు వచ్చేసరికి మౌనం అయిపోతాడు. శాస్త్రం మరణాన్ని నిర్వచించగలదు, కానీ మరణం తర్వాత ఏమవుతుందో అక్కడ శాస్త్రం కూడా ఆగిపోతుంది. అక్కడే తంత్రం మొదలవుతుంది. మరణం అంటే ముగింపు కాదు. శరీరం ఆగిపోతుంది, శ్వాస నిలిచిపోతుంది, కళ్ళలో కాంతి మాయమవుతుంది. వైద్యులు ఒక సమయాన్ని నమోదు చేస్తారు, అందరూ ఏడుస్తారు. కానీ తాంత్రిక సంప్రదాయాలు అక్కడ ఒక విచిత్రమైన విషయం చెబుతాయి. ఏంటంటే శరీరం చచ్చిపోతుంది, కానీ చైతన్యం వెంటనే మాయమవ్వదని. నేను ఉన్నాను అనే అంతర్గత అనుభూతి కొంతసేపు అలాగే కొనసాగుతుందని. ఇది కేవలం నమ్మకం కాదు. టిబెట్ సంప్రదాయం దీన్ని బార్డో అని పిలుస్తుంది. ఈజిప్టు సంప్రదాయాలు దీన్ని 1000 సంవత్సరాల క్రితమే రాశాయి. తెలుగు తంత్రం దీన్ని వేరే పేరుతో పిలిచింది. కానీ అన్ని సంప్రదాయాలు చెప్పిన సత్యం ఒక్కటే: మరణం అనేది ఒక తలుపు మూసుకోవడం, కానీ చైతన్యం అనే కాంతి ఆ క్షణంలో ఆగిపోదు. మొదటి రోజు మరణం జరిగిన మొదటి క్షణంలో ఆత్మకు అర్థం కానిది ఒకటే: తాను ఇంకా శరీరంలో లేడనే విషయం. అది తన కుటుంబాన్ని చూస్తుంది, ఏడుస్తుంది, ముఖాలను చూస్తుంది, తన పేరు పెట్టి పిలుస్తున్న గొంతులు వింటుంది, నేను ఇక్కడే ఉన్నానని చెప్పాలని ప్రయత్నిస్తుంది. కానీ అక్కడ ఒక భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడి ఉంటుంది. ఎవ్వరూ స్పందించరు. జీవితం మొత్తం నేను అని అనుకున్న శరీరం ఇప్పుడు కేవలం ఒక వస్తువులా అక్కడ పడి ఉంటుంది. అక్కడే మొదలవుతుంది మనిషి జీవితంలో అత్యంత బాధాకరమైన విరహం, శరీరంతో విరహం. మనిషి జీవితంలో అత్యంత బలమైన బంధం ఏదైనా ఉంటే చెప్పండి. అది తల్లి బంధమా, ప్రేమ బంధమా, సంపద బంధమా? తంత్రం చెప్పే జవాబు వేరే ఉంటుంది. మనిషి అత్యంత బలమైన బంధం తన సొంత శరీరంతోనే. ఆ శరీరం పోయిన క్షణంలో చైతన్యం ఒక విచిత్రమైన ఖాళీని అనుభవిస్తుంది. ఒక ఇల్లు పోయినట్టు, నేల తప్పినట్లు, గాలిలో వేలాడుతున్నట్టు. అందుకే కొన్ని ఆత్మలు తమ ఇళ్ల చుట్టూ తిరుగుతాయని ప్రజా విశ్వాసాలు వచ్చాయి. తమకు ఇష్టమైన వస్తువుల దగ్గర ఉండిపోతాయని కథలు పుట్టాయి. అవి కేవలం భయం నుంచి వచ్చిన కథలు కావు. అవి మనిషి బంధాల గురించి చెప్పే లోతైన ప్రతీకలు. మొదటి రాత్రి అత్యంత భారంగా ఉంటుందని శ్మశాన సాధకులు చెబుతారు. ఎందుకంటే ఆ రాత్రి ఒక భయంకరమైన సత్యం మొదటిసారిగా స్పష్టమవుతుంది. తిరిగి వెళ్ళే శరీరం ఇక లేదు కనుక అక్కడ ఒక ప్రశ్న మొదలవుతుంది: జీవితంలో ఇంత తొందరగా ఏం సాధించాలని పరిగెడుతున్నాను? ఏ పనిని తర్వాత చేస్తానని వాయిదా వేశాను? ఏ మాట చెప్పకుండా దాచుకున్నాను? ఏ మనిషిని క్షమించకుండా విడిచిపెట్టాను? అక్కడ డబ్బు ఉపయోగపడదు, పేరు ఉపయోగపడదు, అధికారం ఉపయోగపడదు. జీవితం మొత్తం మనిషి సేకరించిన ప్రతిదీ అక్కడ ఆ ఒక్క క్షణంలో అర్థం కోల్పోతుందనే విషయాన్ని తెలుసుకోండి. ఇక రెండవ రోజు తంత్రం ప్రకారం మరణం తర్వాత మొదట కనిపించే దేవుడు కాదు, మనిషి తన జీవితం, తాను ప్రేమించిన, తాను ద్వేషించిన, తాను దాచుకున్న కోపం, తాను మోస్తున్న అహంకారం, తాను మాట్లాడాలని అనుకున్న మాట్లాడని మాటలు. జీవితంలో దేనికి ఎక్కువగా శక్తి ఇస్తాడో మరణం తర్వాత కూడా చైతన్యం మొదట అదే వైపు లాగుతుంది. అక్కడే తంత్రం ఒక గొప్ప రహస్యాన్ని బయటపెడుతుంది.
మరణం కొత్త మనిషిని తయారు చేయదు, ఇప్పటికే ఉన్న చైతన్యాన్ని మాత్రమే భయపెడుతుంది. రెండవ రోజు నుండి చైతన్యం నెమ్మదిగా ఒక కొత్త నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతుంది. ఇది ఒక పాత ప్రపంచానికి చేరలేదని గ్రహించడం మొదలు పెడుతుంది. ఇప్పుడు దాకా నేనున్న ప్రపంచం నాది కాదనే విషయాన్ని గ్రహిస్తుంది. ఇక్కడే కొన్ని సంప్రదాయాల్లో దీపం వెలిగిస్తారు, జపాలు చేస్తాయి, ప్రార్థనలు పంపిస్తారు. అది కేవలం ఆచారం కాదు, విడిచిపెట్టు ముందుకు సాగు అనే మౌన సంకేతం. చైతన్యానికి ట్రైనింగ్ ఉంటే ఆ రెండో రోజు చీకటి కాదు, ఒక తెరుచుకునే ద్వారం అవుతుంది. అందుకే సాధకుడు బతికుండగానే సాధన చేస్తాడు. మరణం కోసం సిద్ధంగా ఉండడం అంటే భయంతో బతకడం కాదు, పూర్తిగా విముక్తంగా బతకడం. ఇక మూడవ రోజు నుంచి అనేక సాంప్రదాయాలు ప్రత్యేకంగా చెబుతారు. క్రైస్తవ సంప్రదాయంలో 3 రోజు పునరావృతం అంటారు, హిందూ సంప్రదాయంలో 3వ రోజు అస్థి సంస్కారం అంటారు, తాంత్రిక సంప్రదాయంలో 3వ రోజు చైతన్యం పూర్తి శరీర స్మృతి నుంచి విడిపోవడం అంటారు. యాదృచ్ఛికంగా కాదు ఇది. 3వ రోజు నాటికి ఆత్మ ఒక నిర్ణయాన్ని స్థితికి, ఒక అద్భుతమైన నిర్ణయ స్థితిలో ఉంటుంది. పాత బంధాలు సన్నగిల్లిపోతాయి, శరీర స్మృతి మసకబారుతుంది, చైతన్యం ఒక కొత్త దిశలో కదలడం మొదలవుతుంది. అందుకే 3వ రోజు దీపం, 3వ రోజు ప్రార్థన, 3వ రోజు మౌనం. ఇవి అన్ని సంస్కృతుల్లో అన్ని సంప్రదాయాల్లో కనిపిస్తాయి. ఇక్కడ ఒక విచిత్రమైన మానవత్వం ఉంటుంది. రాజు కూడా బూడిదే, బిచ్చగాడు కూడా బూడిదే, జ్ఞాని కూడా బూడిదే, అజ్ఞాని కూడా బూడిదే. కానీ ఆ బూడిదైన తర్వాత కూడా ఒకటి మిగులుతుంది, దాని పేరు చైతన్యం. అది ఎంత స్వచ్ఛంగా ఉందో ఆ 3 రోజులు అంత నిర్మలంగా ఉంటాయి. సాధకులకు ఒక సందేశం: తాంత్రికులు ఎందుకు శ్మశానంలో కూర్చుంటున్నారు? భయ పరీక్ష కోసం కాదు, అహంకార పరీక్ష కోసం కాదు. శ్మశానంలో అహంకారం నిలబడదు, నేను గొప్పవాడిని అనే భావన అక్కడ ఒక్క క్షణమైనా నిలబడదు. అందుకే తాంత్రికులు విముక్తిని మరణం తర్వాత వెతకలేదు, బ్రతికుండగానే వెతికారు. ఎందుకంటే మరణం కొత్త మనిషిని సృష్టించదు, అప్పటికే ఉన్న చైతన్యాన్ని మాత్రమే బయట పెడుతుంది. నిజమైన సాధకుడు శ్మశానంలో కూర్చుని మరణాన్ని పిలవడు, తన బ్రతికున్న ప్రతి క్షణాన్ని ఆ 3 రోజుల్లా జీవిస్తాడు. అంటే అన్నీ వదిలిపెట్టిన స్థితిలో అన్నిటినీ అనుభవిస్తాడు. డబ్బు సంపాదిస్తాడు కానీ డబ్బే తానని భ్రమించడు, ప్రేమిస్తాడు కానీ ప్రేమే తానని కరిగిపోడు, పేరు సంపాదిస్తాడు కానీ పేరే తానని అహంకరించడు. అదే జీవన్ముక్తి, అదే తంత్రం చెప్పే అసలు సాధన. తంత్రం చివరికి ఒక లోతైన ప్రశ్న అడుగుతుంది: మరణం తర్వాత ఆత్మ ఏం చూస్తున్నది అన్నది కాదు ప్రధానం, జీవించి ఉన్నప్పుడు మనం నిజంగా ఏం చూస్తున్నాం. మనిషి జీవితం అంతా ఒక మాయలో పెరుగుతాడు, డబ్బు కోసం, పేరు కోసం, ఇతరుల గుర్తింపు కోసం. కానీ శ్మశానం దగ్గరకు వచ్చేసరికి ఆ పరుగు ఆగిపోతుంది, ప్రపంచం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతుంది. అక్కడ మిగిలేది ఒక్కటే, చైతన్యం. బహుశా అందుకే తాంత్రికులు శ్మశానాన్ని భయపడలేదు, ఎందుకంటే వారు అక్కడ మరణాన్ని చూడలేదు, అహంకారం ముగిసే స్థలాన్ని చూశారు. అహంకారం ముగిసిన చోట చైతన్యం మొదలవుతుంది. మరణం తర్వాత మొదలయ్యేది అంతం కాదు, మనిషి జీవితంలో మొట్టమొదటిసారిగా వచ్చిన సంపూర్ణ నిశ్శబ్దం కావచ్చు. ఈ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోవాలంటే మరణం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఈ క్షణంలోనే ఒక్కసారి అన్నిటినీ వదిలి చూడండి, అప్పుడు మిగిలేది ఏమిటో మీకే తెలుస్తుంది. కనుక మరణం గురించి, మరణం తర్వాత గురించి జరిగేదంతా ఇదే. కాబట్టి ముందుగా కళ్ళు తెరుచుకొని తొందరగా కలమేలుకొని సాధన చెయ్యండి. సాధన చేసి శక్తులను కావచ్చు, స్వస్వరూప దర్శనాన్ని కావచ్చు, దేన్నైనా సరే సాధన చేసి పొందండి. నేను చెప్పేది అదే మీ అందరికీ కూడా. సర్వే జనా సుఖినో భవంతు.